అలా నేను తప్పించుకున్నాను. కానీ అప్పటికే కోర్టులో బాలాజీ గారు చెప్పేసి ఉంటారనుకొని భయంతోనే పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ శంకర్ సార్ ఎవిడెన్సులు చూపించారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు అక్కడి నుంచి తప్పించుకురావడం మంచిదే, కానీ నువ్వు కనిపించకపోతే పాపం రాని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా. నేను బయటికి రాగానే ఫోన్ ఆన్ చేసి అంజీకి రాణికి చెప్పాను. అప్పటికే వాళ్ళు వెతుకుతున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. తర్వాత నేను రాణి కలిసి ఆశ్రమానికి వస్తాను తాతయ్య. అలాగే అలాగే. రే, మనం కూడా మన ఇంటికి వెళ్తున్నాం. ఇంటికేమిటి సార్, ఆశ్రమానికి కదా. ఆశ్రమానికి తర్వాత తీసుకొస్తాను, ముందు మా ఇంటికి వెళ్తాం. పూర్ణ వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తుంది. అది కాదురా, అది రే ఇంకేం మాట్లాడకు, పద 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 రా. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? గతం గుర్తొచ్చిందిరా. అదేదో చెప్తే మేము కూడా నవ్వుతాంగా. రే, నీకు గుర్తుందా, మనం ఒకసారి విశాఖపట్నం వెళ్తున్నాం. తొందరగా వెళ్ళాలని నువ్వు లారీని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు. అప్పుడు నేను నీ పక్కన కూర్చొని చాలా భయపడ్డాను. ఎందుకంత వేగం, 1 గంట ఆలస్యం అయితే ఏమవుతుందని అడిగాను. అప్పుడు నువ్వు నాకు మాట చెప్పావు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సమయం రా. దేన్నైనా వెనక్కి తీసుకురాగలం, కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము అని. కాలంతో పోటీ పడినప్పుడే మనం ముందుకు వెళ్తాము అని అన్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటే నేను జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాను. కాలంతో పోటీ పడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. నిజమేరా, గతం ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఆ రోజు మన చేతిలో డబ్బులు లేకపోయినా ఆనందానికి లోటు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు, నీకు ధైర్యం చెప్పడానికి నేను ఉండేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఇన్ని రోజులు గడిచింది ఎలాగో గడిచిపోయిందిరా. ఇక మీదట ఎలాంటి అరమరికలు రాకుండా మనం కలిసే ఉండాలి, ఒక్కటిగానే ఉండాలి. రేయ్, మనం వేరు అనుకుంటే కదరా ఒకటవ్వాలని ప్రయత్నించడానికి. మనం ఎప్పుడూ ఒకటే. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు. మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు. చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు. టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ కంటు బొమ్మ కథలు. ఏంట్రా ఆపావు? ఒకసారి అటు చూడరా. రోజు చూసే ఊరే కదా, కొత్తగా మళ్ళీ చూడమంటావా ఏంటి? రే తాత, నీ కళ్ళు కనిపించకపోయినా నాకు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడరా. రే, నీకు గుర్తుందా, మనం లారీ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ బజ్జీల బండి కనపడ్డా అక్కడ ఆపమనేవాడు. 10-12 బజ్జీలు పట్టుబడితే తప్ప కదిలేవాడివి కాదు. ఊరుకోరా, ఈ వయసులో బజ్జీలు తినడం ఏంటి? వద్దు, వెళ్ళిపోదాం. వయసు అనేది ఒంటికే తప్ప మనసు కాదురా. బజ్జీలంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదరా. మరి ఆ ఇష్టాన్ని చంపడం ఎందుకు? పదా. బాగుండదురా. మనమేంటి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఇలా రోడ్డు పక్కన బజ్జీలు తింటే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? రే, ఈ బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నామో తెలుసుకునే టైమే వరకు ఉందిరా. పదా వెళ్దాం. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి. బాబు, వేడి వేడి బజ్జీల్లో ఉల్లిపాయ పెట్టు. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ.
ఏంట్రా చిన్నపిల్లలు తిన్నట్టు? నువ్వెలా తినేవాడు నాకు తెలుసు. సరిగా తిను. అప్పుడు నువ్వే చెప్పేవాడు కదరా, బజ్జీలు కోసి ఉల్లిపాయ వేసి నిమ్మకాయ పిండి అందులో పల్లీలు మిక్చర్ కలిపి తింటే నా సామిరంగా అదిరిపోద్ది అని. మరి అది మర్చిపోయావా లేక తిండినే మర్చిపోయావా? చెప్పాను కదరా, ఆ గతాన్ని చాలా రోజులు మర్చిపోయానని. నాకే తెలియని మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నేను ప్రవర్తించిన ప్రవర్తనకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేయ్, జీవితంలో ఎప్పుడూ మంచినే గుర్తుపెట్టుకోవాలరా, చెడును మర్చిపోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. లేదంటే మన మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. తిను. కారం కారం రా. ఉండరా. మంచిగా నువ్వు ముసలోడు అయిపోయావురా తాత, అందుకే కారం తినలేకపోతున్నావు. అవునరా, అయినా వయసును దాచుకోవడం ఎందుకు? మనం ఇంకా చిన్నపిల్లలమేం కాదు కదా, తాతలమే కదా. మనవరాళ్ళు వచ్చారు, మన కళ్ళ ముందే ఉన్నారు. అయినా నువ్వు నన్ను ఇంతలా ఆట పట్టిస్తున్నావు గాని నీకు కారం అనిపించలేదా? రే, నీకు పొలం మారింది, నువ్వు కారం అన్నావు, నేను అనలేదుగా. రే, కావాలంటే ఇంకో 2 బజ్జీలు తింటాను. తింటావు తింటావు. నీ వయసు పెరగలేదని చూపించుకోవడానికి, నా ముందు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు బానే తింటావురా. తర్వాత ఒంటికి తెచ్చుకుంటావు. నీకేమైనా అయితే ఇక్కడి గుండె తట్టుకోలేదురా. ఏంట్రా, నీకు వయసు పెరిగిందని నాకు పెరిగిందనుకుంటున్నావా? రే, ఈ శరీరానికి వయసు వచ్చిందే కానీ మనసు ఇంకా పసిపిల్లలాగే ఉందిరా. అప్పటి వయసు ఇంకా ఉరకలు వేస్తూనే ఉంది. రే, కావాలంటే రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలేరా, మరి చిన్నపిల్లవాడు అయిపోతున్నావు. తిను. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే రే, ఇక చాలేరా. మన కోసం పూర్ణ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. పద వెళదాం. పద. పొందాను నా ప్రాణం నీదైనా, నీ చెలిమిరుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న